తల్లికి అనర్హత జాబితాలో మీ పేరు ఉందా? తల్లికి వందనం పథకం నిధులను ప్రభుత్వం ఈ నెల 22వ తారీఖున అంటే జూలై 22వ తారీఖున విడుదల చేసింది. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లలో 13,000 చొప్పున జమ చేస్తుంది. ఈ యొక్క ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగుతుందని విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు తెలిపి ఉన్నారు. ఇంకా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి ఈ యొక్క డబ్బులు డిపాజిట్ చేస్తామని పేర్కొన్నారు. అయితే ఈ తల్లికి వందనం డబ్బులు ఎవరికైతే పడలేదో లేదా ఎవరి పేరులో అయితే ఈ తల్లికి వందనం పథకంలో అనర్హుల జాబితాలో ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో మనం చూద్దాము. వాళ్ళు ఏం చేయాలి అంటే, ముందు ఎవరి పేర్లైతే ఈ యొక్క పథకానికి అనర్హత జాబితాలో వచ్చిందో వాళ్ళు ఆ అనర్హత గల కారణాలు ఏంటో తెలుసుకోవాలి. అంటే మొత్తం 7 ఫ్యాక్టర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 7 ఫ్యాక్టర్స్ సాటిస్ఫై అయితేనే మనకి ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఏంటి ఆ 7 ఫ్యాక్టర్స్ అన్నట్లయితే, అది ఒకటి, డ్రై ల్యాండ్ అనేది 10 ఎకరాల లోపు ఉండాలి. 2 వెట్ ల్యాండ్ అయితే 3 ఎకరాస్ లోపే ఉండాలి, లేదా 2 కలుపుకున్న 10 ఎకరాల లోపు ఉండాలి. అదేవిధంగా కరెంట్ మీటర్ రీడింగ్ అనేది సంవత్సరానికి అంటే 12 నెలలకి సరాసరి 300 యూనిట్ల లోపే ఉండాలి. తర్వాత 4 వీలర్ ఉండకూడదు. అంటే వైట్ బోర్డు కలిగిన 4 వీలర్ ఉన్నట్లయితే ఈ పథకానికి అనర్హులు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్నట్లయితే ఈ యొక్క పథకం అనేది వర్తించదు. అదేవిధంగా కుటుంబ సభ్యులలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, లేదా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు. అంటే పెన్షన్ తీసుకుంటున్నట్లయితే వాళ్ళు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులని ప్రభుత్వం చెబుతుంది. అదేవిధంగా కుటుంబ ఆదాయము గ్రామీణ ప్రాంతంలో అయినట్లయితే 10,000 లోపు ఉండాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో అయినట్లయితే 12,000 లోపు ఉండాలి కుటుంబం యొక్క ఆదాయము. ఇట్లా కొన్ని అర్హత ప్రమాణాలు ఇచ్చి ఉన్నారు. వాటికి లోబడి మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు. అంటే ఈ యొక్క తల్లికి వందనం సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ఏంటి అన్నట్లయితే, ఈ జూలై 22వ తారీఖున ఈ పథకానికి సంబంధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం విడుదల చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ పథకానికి అనర్హులు అయ్యారో వాళ్ళు ఏం చేయాలంటే, మీరు 22వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు లోపు మీ యొక్క స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అభ్యంతరాలని తెలియజేయాలి. అంటే గ్రీవెన్స్ రైజ్ చేయాలి. మీరు అక్కడ వెళ్ళి స్వర్ణ గ్రామం అయినట్లయితే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ గారు ఉంటారు. అదే స్వర్ణవాడ అయితే డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటాడు. అతన్ని కలిసి మీ యొక్క అభ్యంతరాలని తెలియజేసి గ్రీవెన్స్ని రైజ్ చేయాలి. ఈ విధంగా ఆగస్టు 4 నుంచి 10వ తారీఖు వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలన చేసి మరియు అదనపు అర్హత జాబితా తయారు చేయడం జరుగుతుంది. మీకు అర్హత ఉన్నట్లయితే ఇప్పుడు ఆగస్టు 4 నుంచి 10 తారీఖుల మధ్య ఈ యొక్క జాబితాలో మీ పేరు ఉంటుంది. నెక్స్ట్ 1వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కొత్త ప్రవేశాలకి చివరి తేదీ ఏం చెబుతున్నారంటే, ఆగస్టు 25వ తారీఖు లోపు మీరు ఖచ్చితంగా మీ పిల్లవాడిని అంటే మీ అబ్బాయిని కానీ లేదా మీ అమ్మాయిని కానీ
ఒకటో తరగతిలో రిజిస్టర్ అయి ఉండాలి, ఒకటో తరగతిలో ఎన్రోల్ అయి ఉండాలి. మరి ఇంటర్మీడియట్ విద్యార్థి అయితే ఆగస్టు 25 లోపు ఏదో ఒక కాలేజీలో చేరి ఉండాలి, రిజిస్టర్ అయి ఉండాలి. ఈ విధంగా ఒకటో తరగతి మరియు జూనియర్ ఇంటర్ కొత్తగా అర్హత పొందిన విద్యార్థుల జాబితా ఈ నెల ఆగస్టు నెల 30వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. ఈ అదనంగా అర్హత పొందిన ఎవరైతే కొత్తగా ఒకటో తరగతి మరియు ఇంటర్మీడియట్లో చేరారో వారికి ఆగస్టు 30వ తారీఖున ఆ యొక్క లబ్ధిదారులకి ఆగస్టు 30వ తారీఖున ఆర్థిక సహాయం విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క డబ్బులు ఖచ్చితంగా మీ యొక్క తల్లి లేదా తండ్రి అకౌంట్లో పడాలి అన్నట్లయితే వాళ్ళ యొక్క బ్యాంక్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది తప్పనిసరి. అది ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ అనేది డీబీటీ ప్రాసెస్ ద్వారా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది. డీబీటీ అంటే ఏంటంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది. అయితే ఈ యొక్క తల్లికి వందనం ఈ అనర్హత జాబితా స్టేటస్ చెక్ చేసినట్లయితే చాలామంది విద్యార్థులకి ఏమని చూపిస్తుంది అంటే నాట్ ఇన్ తల్లికి వందనం డేటా సెట్ అని వస్తుంది. అంటే దాని అర్థం తల్లికి వందనం స్టేటస్ చెక్ చేసినప్పుడు చాలామందికి విద్యార్థులకి నాట్ ఇన్ తల్లికి వందనం డేటా సెట్ అని చూపిస్తుంది. దీని అర్థం ఆ విద్యార్థి వివరాలు తల్లికి వందనం డేటా సెట్లో లేరు అని అర్థం. అయితే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి అన్నట్లయితే మీ పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ హెచ్ఎం యొక్క లాగిన్లో సిఎస్సి పోర్టల్లో ఆ యొక్క విద్యార్థి వివరాలు అంటే మీ యొక్క విద్యార్థి వివరాలు తప్పనిసరిగా యాక్టివ్లో ఉండాలి. ఈవెన్ గ్రీవెన్స్ రైజ్ చేయాలన్నా ఈ యొక్క విద్యార్థి వివరాలు అనేది తప్పనిసరిగా యాక్టివ్లో ఉండాలి. అయితే చాలామంది పాఠశాల యాజమాన్యం పెన్ ఐడినే ఎన్రోల్మెంట్ ఐడి అని చెబుతున్నారు. ఇది సరైనది కాదు. ఎన్రోల్మెంట్ ఐడి డిఫరెంట్, పెన్ ఐడి డిఫరెంట్. ఇక్కడ మనం ఎన్రోల్మెంట్ ఐడి అంటే ఏంటో చూద్దాము. ఎన్రోల్మెంట్ ఐడి అంటే దీన్నే స్టూడెంట్ ఐడి లేదా చైల్డ్ ఐడి అని కూడా పిలుస్తారు. ఇది మొత్తం 10 అంకెలు ఉంటుంది. ఇది స్కూల్ హెచ్ఎం లాగిన్లో సిఎస్సి పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేయబడుతుంది. విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి గ్రీవెన్స్ రైజ్ చేయాలి అంటే గ్రీవెన్స్ నమోదు చేయాలంటే ఈ యొక్క ఎన్రోల్మెంట్ ఐడి అనేది యాక్టివ్లో ఉండటం తప్పనిసరి. ఒకవేళ ఆ యొక్క విద్యార్థి ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే టీసీ తీసుకున్నప్పుడు ఆ యొక్క స్కూలులో ఆ యొక్క విద్యార్థిని డ్రాప్అవుట్ బాక్స్లోకి పంపిస్తారు. మీరు కొత్త పాఠశాలలో చేరిన తర్వాత ఆ డ్రాప్అవుట్ బాక్స్ నుండి తిరిగి యాడ్ చేయడం జరుగుతుంది. విద్యార్థి యొక్క పేరు డ్రాప్అవుట్ బాక్స్లో ఉన్నంత వరకు ఆ యొక్క విద్యార్థి ఐడి ఇన్యాక్టివ్ స్థితిలో ఉంటుంది. ఇటువంటి స్థితిలో మనం గ్రీవెన్స్ని రైజ్ చేయలేము. అదేవిధంగా పెన్ ఐడి అంటే ఏంటంటే పెన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. ఇది మొత్తం 12 అంకెలు ఉంటుంది. చైల్డ్ ఐడి వచ్చేసి లేదా ఎన్రోల్మెంట్ ఐడి వచ్చేసి మొత్తం 10 అంకెలు ఉంటుంది. అదే పెన్ ఐడి అయితే మొత్తం 11 అంకెలు ఉంటుంది. ఇది స్కూల్ హెచ్ఎం లాగిన్ పోర్టల్లో విడిఐసిఈ ప్లస్ పోర్టల్ ద్వారా క్రియేట్ చేయబడుతుంది. గుర్తుంచుకోండి, ఎన్రోల్మెంట్ ఐడి 10 అంకెలు మరియు పెన్ ఐడి 11 అంకెలు, 2 వేరు.
తల్లికి వందనం పథకంలో సమస్యలు లేకుండా ఉండాలి అంటే సిఎస్సి పోర్టల్లో విద్యార్థి ఎన్రోల్మెంట్ ఐడి యాక్టివ్లో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించండి. ఈ విధంగా పరిశీలన చేసుకున్న తర్వాత మాత్రమే మీరు మీ యొక్క గ్రామ సచివాలయంలోకి వెళ్ళి ఎవరైతే ఈ యొక్క అనర్హులు జాబితాలో పేరుందో వాళ్ళకి మీకు నిజంగానే అర్హత ఉంది అని అనిపిస్తే మీరు గ్రీవెన్స్ని రైజ్ చేయొచ్చు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆగస్టు 30వ తారీఖున ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.